మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. బ్రదర్ ఎలీషా బాబు అన్న వందనాలు. అందరికీ వందనాలు. సర్వాధికారి సర్వోన్నతుడా మీకు వందనాలు. ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చారు. ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థనలో పాట ద్వారా నడిపించుటలో మీ దాసునికి జ్ఞానం ఇవ్వండి. ప్రార్థించుటలో వాక్యం ప్రకటించుటకు మీ దాసులు మీరు బలపరచమని, మాకు అవసరమైన సందేశాలు వినిపింప చేయమని, కనెక్ట్ అయ్యి ఇంకా అనేకులు మీ వాక్యాన్ని వినడానికి కృపనిమ్మని మీ బలమైన చేతులకు ఈ పరిచయను అప్పగిస్తూ ప్రభువైన క్రీస్తు యేసు జీవము గల నామములో ప్రార్థన చేసి పరిచయను ప్రారంభిస్తా ఉన్నాము తండ్రి. సమీల్ అన్న జాయిన్ కాలేదు. అన్న సామీల్ అన్న జాయిన్ అవ్వలేదు. ఇంకెవరు పడతారా? దేవరాజు అన్న ఉన్నాడు, వేపులపర్తి దేవరాజు అన్న. నతాని కూడా నా ఎవరు చెప్దాం. దేవరాజు అన్న పాట పడింది అన్న. అన్నా అన్న దేవరాజు అన్న పాట పాడింది. అందరికీ వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుదాం. బంగారమా నీవే యేసయ్యా, ఆ బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారు ఉన్నను, అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారు ఉన్నను, అది నీకు సాటి రాగలదా. బంగారమా నీవే యేసయ్యా, ఆ బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కొలది ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా. కోట్ల కొలది ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా. ధనమా నీవే యేసయ్యా, దయధనమా నీవే యేసయ్యా, ధనమా నీవే యేసయ్యా, దయధనమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అమ్మా నాన్నలు ఎంత కాలమున్నను,
వారు నీకు సాటి రాగలరా? అమ్మా నాన్నలు ఎంతకాలమున్నను వారు నీకు సాటి రాగలరా? అమ్మా నాన్నా నీవే యేసయ్యా, నా అమ్మా నాన్నా నీవే యేసయ్యా, అమ్మా నాన్నా నీవే యేసయ్యా, మా అమ్మా నాన్నా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వందనాలు బ్రదర్. పాలన మీట్లో ఉన్నారు. ఉన్నారు సార్, ఉన్నారు, అయిపోయింది. ఒకే సహాయం కొరకు దేవుని దాసులు పాలంకులు ప్రార్థన చేయండి. అన్నా పాలంకులు వందనాలు. వందనాలు బ్రదర్, వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అరుణోదయమనే ఉదయకాలం ప్రభువా మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన లోకంలోకి వెళ్ళకముందే మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలు చేసినారు ప్రభు, అన్ని మేలు కన్నా ప్రభు మమ్మల్ని రక్షించిన నుంచి ప్రభు తండ్రి నాయన అనేక స్తోత్రాలు. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ప్రభు తండ్రి నాయన ఈ విధంగా ప్రభు దాసులు నాయన బన్నబాసు గారిని ఏర్పాటు చేసుకుని నేను జూమ్ యాప్ ద్వారా దినదినము ప్రభు దాదాపు నాయన 4148 రోజులు దిన ఉదయకాలపు వాక్య ధ్యానాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నడిపించిన నీ దాసులు జీపాలు గారిని బట్టి స్తోత్రాలు. దాసుముఖ ప్రభు తండ్రి నాయన నేను ప్రభు మీ సేవలో ఉంటూ మిమ్మల్ని మైపరుస్తున్నాను విధానం బట్టి స్తోత్రాలు. ప్రార్థించిన నీ దాసుడు ఎలిసబాబుని బట్టి నేను పాట పాడిన దేవరాజుని బట్టి స్తోత్రాలు. నేను ఈ విధంగా ప్రభు నేను ఇంకా రావాల్సిన వారి సకాలంలో వచ్చి మీ దైగాల మాటలు మీ కృప చూపండి. నీ దాసుడు ప్రభు తండ్రి జోసఫ్ గారి ప్రభు దగ్గర నుంచి నాయన తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు. గత నెల 10వ తేదీ నాయన ప్రభు ఏముల యొక్క నాయన గాయాల గురించి ప్రభు 4 విధాలుగా ప్రభు స్తంభముల గురించి ప్రభు తండ్రి యాకోబు చెప్పిన ప్రభు అబ్రహాము విశ్వాసము నాయన విధంగా ప్రభు తండ్రి దాసుని బలపరిచిన వర్తమానం బట్టి స్తోత్రాలు. తిరిగి ఈ రోజు నాయన మీ దాసుని నాయన జూమ్లో ఏర్పాటు చేసుకొని నిలబెట్టిండగా మీ దాసుని శిలుసాటును బలపరిచి మీ దయగల మాటలు అందించుండగా మా కినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఆత్మీయంగా బలపడుటకు దిన్నము ఒక సేవకుడు ప్రభువ నోదేవనే ప్రభువ లోకమ వార్తలను కూడా మీ వార్త మీ ఇరుడికి మీరు కృపస్తున్నారు. స్తోత్రాలు. కేవలం ఈ నీడ్చిపెట్టి వారం కాక వాక్యానుసారంగా మమ్మల్ని జీవించడం మీ కృప అనుగ్రహించండి. మీరు అక్కడ అది సమీపంగా ఉన్నది కనుక ప్రభువా తండ్రి భయం భక్తి కలిగి జీవించడం మీ కృప అనుగ్రహించండి. ఎలక్షన్లు కూడా ఉన్నాయి ప్రభువా, ఇంకా 3 రోజులు ఉన్నాయి ప్రభువా తండ్రి. ఏ ప్రభుత్వం అయినా మీ సేవ కటంకం లేకుండా మీ చిత్తం ప్రభువా మీరే ఏర్పాటు చేసుకోండి. మేము ఏం చేయలేము కనుక ప్రభువా ఇంత మీ ఎదిరించే వారిని బెదిరించేవాడిని మేము వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దిల్లదన్నారు ప్రభావ. గత ప్రభుత్వాలు ప్రభువా త్యాగి బిల్లు పెట్టినప్పుడు ప్రభుత్వమే అడ్రస్ లేకుండా క్రైస్తవులే ఉండని చేసిన కనుక మీరు నాయన సృష్టికర్త నిలిచి జనమంతా సృష్టిని పూజిస్తున్నారు కనుక తండ్రి నాయన మీ పాదాలకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నాయన హైదరాబాద్ లో ఉండి మీ సేవ చేసి మీ కృపను గ్రహించమని నాయన మా కొరకై నాయన తండ్రి నాయన ఏర్పాటు చేసిన విజ్ఞానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకే ప్రాణం పెట్టి మా కొరకే తిరిగి లేచి తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లించు. దీనిమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించడం
మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. మీట్లో ఉన్నారు brother. చెప్పండి. అయినాడా బాగాలేదు. మంచిది. ఓకే అన్న, వందనాలు. చెప్పండి అన్న, కొనసాగించండి మీరు 6 గంటల వరకు. మంచిది. దేవుని మాటలను బట్టి ఉదయకాలమున ఈ విధంగా చేరి వచ్చి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపకై చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామన వందనాలు. మనము ఈ యొక్క యాకోబు 4 స్తంభాల గురించిన సంగతులు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటిది ప్రత్యక్షత, రెండవది ప్రత్యేకత, మూడవది పరివర్తన మరియు పునరుద్ధరణ, నాలుగవది పునరుద్ధానం అని మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క 4 స్తంభాల గురించిన సంగతులు మనము చాలా వరకు చూసుకున్నాం. కనుక మరి యాకోబు తన జీవితంలో మరి ఆ యొక్క అనుభవాలు మనం చూస్తుంటున్నాం. తన యొక్క సహజ స్వభావాన్ని అక్కడ బయటపెట్టిన వాడిగా మనం చూస్తుంటున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యాకోబు తన యొక్క పేరును మార్చి ఏశావుగా చెప్పుకుంటున్నాడు. అబద్ధపు పేరు అక్కడ కనిపిస్తున్నది, అబద్ధపు ఆహారము కనిపిస్తున్నది, అబద్ధపు వేషము కనిపిస్తున్నది. కనుక మరి నిజానికి ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉన్న యాకోబు నిజానికి నేరుగా వెళ్ళి, ఇదిగో నాకు జ్యేష్ఠత్వం ఉన్నది, నేను జ్యేష్ఠుడను, నన్ను దీవించు అని చెప్పాల్సింది పోయి తన యొక్క సహజ స్థితిలోనే పేరుకు తగ్గట్టుగా తండ్రిని మోసం చేయడానికి ఇష్టపడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇది ఆదాము నుంచి వచ్చిన స్వభావంగా మనం చూస్తున్నాం. ఆదాము నిజానికి మరి సాతానుడు ఆ యొక్క హవ్వతో చెప్పాడు, మీరు చావనే చావరు, మరి మీరు దేవతల వలె ఉంటారని చెప్పించున్నాడు. నిజానికి అవ్వ చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మమ్మల్ని చేశాడు అని చెప్పాల్సింది పోయి సాతాను మాట విని తమకు లేనిది కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. కనుక మనము నిజానికి అక్కడ దేవుని పోలిక అంటే ఏం చెప్పాల్సి అంటే, వారు దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ, ఇవన్నీ దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. మన స్వరూపము, మన పోలికలో మన స్వరూపము చొప్పున నరుని చేతము అని చెప్పిన దేవుడు ఆయన యొక్క నీతి, పరిశుద్ధత, మహిమ, జ్ఞానము ఇవన్నీ మానవుడికి అనుగ్రహించాడు. కనుక మానవుడు ఆ యొక్క సంగతి మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము మరి మనకు దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం మర్చిపోతున్నాం. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే దేవుడిచ్చిన అనుగ్రహించిన ఆశీర్వాదాలు, దేవుడు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. కనుక ఈ యొక్క సత్యాలను మరి ఆదాము దాన్ని కాదన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను, ఇచ్చేశాడు దేవుడు.
అనుగ్రహింపబడిన ఆశీర్వాదాలు మనము ఎరిగి ఉండాల. మరి అంతేకాదు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మూడవది తన యొక్క ఆస్తిని ఇచ్చాడు, పరలోకపు ఆస్తిని అనుగ్రహించాడు. నాలుగవది అక్కడ ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనకు అనుగ్రహింపబడిన ఆధిక్యతలో అక్కడ తెలియజేస్తున్నాడు. 4 సంగతులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, ఆస్తిని, మహిమైశ్వర్యాన్ని, కృపామహేశ్వర్యాన్ని మనకు ఇచ్చాడు. అది ఎఫెసీయులకు ఇంకా తెలియదు కాబట్టి పౌలు వారు తెలుసుకోవాలన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మంటి ఘటాల్లో తన మహిమైశ్వర్యాన్ని దేవుడు నింపి ఉంటున్నాడు. తర్వాత 4వది ఆధిక్యతలు ఏంటంటే, ఒకప్పుడు మనము నిబంధన నిరీక్షణ లేని జనలముగా, నిర్దేవులముగా ఉంటున్న మనల్ని మరి తనకు సమీపస్తులుగా చేసి మరి ఇశ్రాయేలుతో సహా పౌరులుగా మనల్ని క్రీస్తు యేసునందు మనకి దయచేసినట్టుగా ఈ ఆధిక్యతలన్నీ మనం చూస్తుంటున్నాం. కనుక ఈ ఆధిక్యతలు కొన్నిసార్లు మనము మర్చిపోయే వారంగా ఉంటున్నాం. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠుడు నేరుగా వెళ్ళి, ఇదిగో తండ్రి నేను జ్యేష్ఠుడను, నన్ను దీవించు. ఏశావుకైతే ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తెలియని వాడుగా ఉంటున్నాడు. నిజానికి దేవుడెంత కృపగలవాడు, దేవుడెంత గొప్పవాడు. ఏశావుకి ఇచ్చిన ఆధిక్యతను ఏశావు మర్చిపోయాడు. ఏశావుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏశావు మర్చిపోయాడు. కనుక ఇది నాకెందుకు, నాకు కడుపు చాలు, కడుపు నిండితే చాలు, నాకు ఆహారం కావాల. కనుక దాని యొక్క విలువను ఎరుగని వాడుగా ఏశావు ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి యాకోబుకి ఆశీర్వాదాల పట్ల ఉన్న మక్కువ, మరి దాని యొక్క జ్యేష్ఠత్వ యొక్క విలువ యాకోబుకి తెలుసు కానీ ఏశావుకి తెలియలేదు. కాబట్టి మరి మనం చూస్తుంటున్నాం. అందుకనే దేవుడు ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించాడు. కనుక మరి ఆ యొక్క మనము కూడా యేసు ప్రభువునందు నమ్మిన ప్రతి ఒక్కరము జ్యేష్ఠులమే. మనము ద్వితీయులము కాదు. యేసు ప్రభువు జ్యేష్ఠుడే, మనల్ని కూడా క్రీస్తు యేసునందు జ్యేష్ఠులుగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక అందరికీ సమానమైన మరి ఆ యొక్క హక్కులు కానీ అధికారము కానీ దేవుడు మనకు క్రీస్తు యేసునందు అనుగ్రహించాడు. కనుక ఆస్తి ఐశ్వర్యాలన్నీ క్రీస్తు యేసునందు మనకు సమానంగా ఇవ్వబడి ఉంటున్నాయి. కనుక ఇంత గొప్ప భాగ్యము క్రీస్తు యేసునందు మనకి ఇవ్వబడి ఉంటున్నది. అది కేవలము నేను పాపిని, నా పాపాలు క్షమించు అని చెప్పుడు ద్వారానే. నిజానికి మనం పాప క్షమాపణ అడిగాము. ఆయన పాప క్షమాపణతో పాటు అనేక గొప్ప ఆధిక్యతలు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అది ఆయన కృపను బట్టి మనము నిజానికి యోగ్యులము కాదు. మరి మనం అడిగింది కేవలం పాప క్షమాపణే, కానీ ఆయన తన కృపను బట్టి ఇవన్నీ మనకు అనుగ్రహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి మనము మరి యాకోబు ఇప్పుడు పారిపోతుంటున్నాడు. ఆ యాకోబు అక్కడి నుంచి పారిపోతూ మరి 28వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ తాను నిద్రపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మనము 28వ అధ్యాయం, ఆది కాండమే 28వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి మృదుకొంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. కనుక ఇక్కడ తలకనిన వాడిగా మనం చూసుకున్నాం. దర్శనము, దీవెన, దేవుని ఇల్లు అనే సంగతి అక్కడ మనం చూసుకుంటూ వచ్చాం. కనుక దర్శనంలో నిచ్చెన కనిపించింది. మరి ఆ తర్వాత దేవుడు తన యొక్క దీవెనలు యాకోబుకు ఇచ్చినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత యాకోబు ఇది దేవుని మందిరము, మరొకటి కాదని చెప్పినట్టుగా మనం చూస్తాం.
ఈ యొక్క సందర్భంలో మనం చూసేది ఏంటంటే, మరి దేవుడు చూపించాడు, దేవుడు చెప్పాడు. 2 సంగతులు అక్కడ ఉన్నాయి. దేవుడు ఏం చూపించాడంటే నిచ్చెన చూపించాడు, దూతలు ఎక్కుట కనిపిస్తున్నది, దూతలు దిగుట కనిపిస్తున్నది. యెహోవా దానికి పైగా నిలిచిన సంగతి అక్కడ ఆ వచనాల్లో కనిపిస్తూ ఉంటున్నది. కనుక రెండవది దేవుడు చెప్పిన సంగతులు. నీకు ఈ స్థలం ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను. కనుక ఈ దేవుడు చూపించాడు, దేవుడు చెప్పాడు. దానిని యాకోబు ఎలాగూ అర్థం చేసుకున్నాడంటే, ఇది యెహోవా ఉండే స్థలము. 16వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. కనుక యెహోవా ఈ స్థలమందున్నాడు. రెండవది మరి భయపడి 17వ వచనంలో ఈ స్థలము ఎంతో భయంకరము అని చెప్తున్నాడు. భయంకరమైన స్థలం అని చెప్తూ ఉంటున్నాడు. మూడవది మనం చూసినట్లయితే, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. నాలుగవది పరలోకపు గవిని ఇదే అనుకునేను. కనుక 4 సంగతులు యాకోబు మరి తాను కనిన కలను బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాడు. ఇది మనము కొంచెం ధ్యానించాల. కనుక దేవుడు చూపించినది నిచ్చెన, దూతలెక్కుట దిగుట, యెహోవా దానికి పైగా నిలుచుట కనిపిస్తున్నది. రెండవది దేవుడు ఆ స్థలము నీకు ఇస్తాను, నీ సంతానంకి ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతానని చెప్పి ఉంటున్నాడు. కానీ యాకోబు నిద్ర తెలిసి అని అంటున్నాడు. కనుక అంటే నిద్ర తెలిసిందంటే అర్థం ఏంటంటే, నిజ ప్రపంచంలోకి వచ్చాడు, రియల్ వరల్డ్లోకి వచ్చాడు. కనుక నిద్ర తెలిసేటప్పటికీ అక్కడ దేవుడు చూపించిన కళను బట్టి, మరి దేవుడు చెప్పిన దాన్ని బట్టి యాకోబు ఏమి అర్థం చేసుకున్నాడో దానిని ఇక్కడ వివరిస్తున్నాడు. యెహోవా ఉండే స్థలము, సరే, అది అంతవరకు మనకు ఆయన చూపించిన దాన్ని బట్టి కొంతవరకు చెప్పవచ్చు. రెండవది, ఇది భయంకరమైన స్థలము అని అంటున్నాడు. మూడవది, ఇది దేవుని మందిరము అంటున్నాడు. నిజానికి దేవుడు చూపించిన నిచ్చెన, అది ఆ నిచ్చెనను ఆధారంగా చేసుకొని ఇది దేవుని మందిరం అంటున్నాడు. చూసారా, చాలా విచిత్రంగా ఉన్నది. దేవుడు చూపించిన నిచ్చెనను ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే ఇది దేవుని మందిరం అంటున్నాడు కదా. నాలుగవది, ఇది పరలోకపు గవిని అని చెప్తున్నాడు. గవిని అంటే గేట్ అని అర్థం వస్తుంది. కనుక ఆ యొక్క పట్టణాలకి ప్రధాన ద్వారము ఉంటుంది, కనుక అది గవిని అంటారు. కనుక పరలోకపు గవిని అని చెప్తూ ఉంటున్నాడు. చాలా విచిత్రం అనిపించింది. దేవుడు చూపించడం మట్టుకే కాదు, దేవుడు చెప్పటం మట్టుకే కాదు, దాన్ని అర్థం చేసుకునే కృపను కూడా దేవుడు ఇచ్చాడు. మన యోసేపు కళలు కనినప్పుడు ఆ కళలు మరి వారికి అన్నదమ్ములకి చెప్పినప్పుడు వారు దాన్ని గ్రహించారు, వారు అర్థం చేసుకున్నారు. కనుక మరి దాని యొక్క అర్థము వారికి అర్థమైంది, కళల భావం అర్థమైంది. అందుకని నువ్వు మా మీద మరి ఏలికగా ఉంటావా అని చెప్పి వారు మరింత పగబట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యాకోబు నిద్ర తెలిసినప్పుడు ఆ సంగతులన్నీ గ్రహించినట్టుగా మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. కనుక ఇప్పుడు తాను అర్థం చేసుకున్న సంగతులు 4 సంగతులు చెప్పాడు. ఇప్పుడు లేచి మరి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక అక్కడ
దానికి బేతేలను పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అంటే ఆ ఊరు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఊరు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. లూజు అనే ఊరు ఉంటున్నది. ఆ ఊరి లూజు అంటే ప్రత్యేకత అని అర్థం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. కనుక మరి దేవుని మందిరం అన్నాడు, దేవుని ఇల్లు అని కూడా అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి నిజానికి ఆ ఈ యొక్క బేతేలు అక్కడ దేవుని మందిరం అన్నాడు, దేవుని ఇల్లు అని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని మందిరం ఎప్పుడు ఏర్పడింది? సొలొమోను కాలంలో ఏర్పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ మరి అబ్రహాముకి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు మరి ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటారు, ఆ తర్వాత వారు వాగ్దాన దేశానికి తీసుకొని పోబడతారు అన్న 40 సంవత్సరాల అక్కడ ఐగుప్తు నుంచి విమోచన ప్లస్ 40 సంవత్సరాల అరణ్య జీవితము అక్కడ మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కానీ యాకోబు ఇక్కడ తాను దేవుడు కలలో చూపించిన ఆ యొక్క సంగతులన్నీ అర్థం చేసుకొని ఇది దేవుని మందిరము, ఇది దేవుని ఇల్లు అని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక అయితే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు యాకోబుకి దేవుడు ఈ స్థలం ఇస్తా అన్నాడు ఉచితంగా, ఏమీ ప్రయాసపడు. నిజానికి మోసగాడైన అబద్ధాలు 5 అబద్ధాలు చెప్పాడు. దేవుడే నా దగ్గరికి రప్పించాడండి. కనుక దేవుని కూడా మరి దాంట్లో ఇరికిచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంత త్వరగా ఈ మాంసం ఎలా దొరికింది ఏశావు అని అంటే, దేవుడే నా దగ్గరికి రప్పించాడు కాబట్టి త్వరగా తీసుకొని వచ్చానని చెప్పడం ఎంత ఘోరమైన అబద్ధం. సరే, మెట్టుకు ఇలాంటి మోసగాడిని దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని యొక్క కృప కనిపిస్తున్నది. మనం కూడా అలాంటి వారమే కదా. మనము మరి మోసపోతూ మోసం చేస్తూ ఇలాగూ మన జీవితము ఒకప్పుడు అలాగనే ఉంటున్నది. నిజానికి మనము దేవుని యొక్క కృపకు పాత్రులము కాదు, దేవుని యొక్క కృపకు యోగ్యులము కాదు. పాపపు స్వభావము మనం వెంబడిస్తూనే ఉన్నది. ఆదాము యొక్క స్వభావం యాకోబులో ఎలాగో కనిపిస్తున్నదో అలాగనే మనకు కనిపిస్తున్నది. అయినా తన కృపచేత దేవుడు వాగ్దానం చేసిన సంగతులు ఇక్కడ కనిపిస్తున్నది. కనుక తన దర్శనాన్ని, తన ప్రత్యక్షతను అనుగ్రహించడం మట్టుకే కాదు, తన దీవెనలు కూడా దేవుడు యాకోబుకి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను. సంతానం ఇస్తానంటే భార్యను కూడా ఇస్తానని అర్థం. అంతేకాదు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. సన్నిధి తోడుగా ఉంటుందంటే అర్థం ఏంటంటే ఏశావు నిన్నేం చేయలేడు అని అర్థం. ఒకవేళ ఆ స్థలానికి చేరుకోగలిగినా ఏశావు నిన్నేం చేయలేడు, శత్రువులు లేకుండా చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కానీ యాకోబు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయిన వాడిగా మనం చూస్తాం. ఏమంటున్నాడు 20వ వచనం మనం చూస్తే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని బ్రొక్కుకొనెను అని చేశాడు. ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని, దేవుడు ఉండే స్థలము, భయంకరమైన స్థలం అని చెప్పినా కానీ పైన తాను తలగడగా చేసుకొనిన ఆ రాయిని నిలిపి దాని మీద నూనె పోసినట్టుగా మనం చూస్తాము. ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అయినా కానీ ఇంత మంచి స్థలాన్ని వదులుకోవడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఏమని చెప్తున్నాడంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై. ఇంత మంచి ప్రత్యక్షతను, ఇంత మంచి గ్రహింపును కలిగి ఉండి కూడా ఇంకా ఏమంటానంటే, నాకు తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును.
ఎంత విచారకరమైన సంగతి! ఇంత గొప్ప ప్రత్యక్షతను, ఇంత మోసగాడికి ఇంత గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించి స్థలాన్ని ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతానని చెప్పినా కానీ యాకోబు దాన్ని గ్రహించని వాడుగా. ఈనాడు దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ మనం మర్చిపోతున్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మనం మర్చిపోతున్నాం. దేవుడిచ్చిన ఆస్తిని కూడా మనం నిజానికి ఎవరు పేదవారు కాదు. అందరికీ సమానంగా, అందరినీ జ్యేష్ఠులను చేసి అందరికీ సమానంగా దేవుడు పంచి ఇచ్చాడు. మనము వాటిని మర్చిపోతున్నాం. కేవలము భూ సంబంధమైన వాటి విషయాల్లో మనం ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నట్టుగా మనకు అనిపిస్తున్నాం. కనుక దేవుడు మన జీవితాల్లో మరి మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఇంతకుముందు నేను కీర్తన 23వ కీర్తనలో కొన్ని సత్యాలు నేను చెప్పింటున్నా. అక్కడ మనకు చెప్పేది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు కొదువేమీ లేదు. కనుక చాలాసార్లు మనకు కొదువలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే యెహోవా కాపరిగా లేడని అర్థం. కనుక కొదువలు వేరు, అవసరతలు వేరు. కొదువలంటే మనము ఇతరులను చూచి పోల్చుకున్నప్పుడు మనకు కొరత అనిపించే సంగతులే కొదువలు. కనుక మనము యెహోవా కాపరిగా కలిగి ఆయన వైపు చూస్తున్నప్పుడు మనకు కొదువేమీ లేదని. గొర్రె యొక్క అనుభవం అంటే కాపరినే చూస్తున్నట్టుగా ఆ గొర్రెను మనము చూస్తుంటున్నాం. కనుక ఆ గొర్రె కాపరిని చూసినంతసేపు పచ్చిక బయలు విషయంలో ఎలాంటి కొరత లేదు. ఆ యొక్క శాంతికరమైన జలముల విషయంలో ఎలాంటి కొరత లేదు. నీతి మార్గంలో నడిపించే విషయంలో ఎలాంటి కొరత లేదు. అన్ని సమృద్ధిగా కలిగి మరి ఆ యొక్క కాపరి నుండి తనకు కావలసినవన్నీ, ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి కావలసినవన్నీ ఆ యొక్క కాపరి నుంచి ఆ యొక్క గొర్రె పొందుతున్నట్లు మనం చూస్తాం. 4వ వచనంకి వెళ్ళేటప్పటికీ గొర్రె ఒంటరిగా వెళుతూ ఉన్నది. నన్ను నడిపించాడు, నన్ను తాగిపించాడు, మరి తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించాడని 3 వచనాల్లో చెప్పుకున్న గొర్రె ఇప్పుడు 4వ వచనంకి వచ్చేటప్పటికి కాపరి లేడు అక్కడ. కానీ గొర్రె ధైర్యముగా ఆ మరణాంధకారపు లోయలో నడుచుకుంటూ వెళ్ళి, నేను భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఎంత ధైర్యముగా ఆ యొక్క గొర్రె ఆ లోయలో పడి వెళ్తున్నదో. ఎందుకంటే కాపరి ఇచ్చిన ఆ యొక్క అనుభవము, ధైర్యము ఆ యొక్క గొర్రెలో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మొదటి 3 వచనాల్లో క్రీస్తు యొక్క మొదటి రాకాన్ని మనం చూస్తాం. కనుక క్రీస్తు యేసు ఆయన ప్రత్యక్షంగా మరి భూమి మీదకు వచ్చిన సంగతులు మొదటి 3 వచనాలు తెలియజేస్తాయి. 4వ వచనంలో సంఘకాలాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షంగా లేడు, కానీ పరోక్షంగా మనతో ఉన్నాడు. ఇదిగో సదాకాలము మీకు తోడై ఉన్నానని యేసు ప్రభు మరి ఆరోహణమయ్యే సమయంలో ఆ సంగతులు శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఈనాడు మనము యేసు ప్రభుని నమ్మి ధైర్యముగా ముందుకు సాగుతున్నాం. నిజానికి శిష్యుల విషయంలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలము వారు మరి శిష్యులు ఏమాత్రము గ్రహింపులేని వారుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. సారిసారికి యేసు ప్రభువుని వారు ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క పరిపక్వత లేనట్టుగా, మెచ్యూరిటీ లేని వారుగా కనిపిస్తూ ఉంటున్నారు. కనుక అలాగూ శిష్యులు యేసు ప్రభు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అని శిష్యులను సంబోధించినట్టుగా మనం చూస్తాం. విశ్వాసము లేని మూర్ఖతరం వల్లారని కూడా అన్నాడు. ఇలాగూ యేసు ప్రభు వారిని సారిసారికి ఆ మాట అంటున్నప్పుడు వారికి మరి తర్వాత వారికి అర్థమైంది, ఈయన విశ్వాసమునకు కర్త అని చెప్పి వారు గ్రహించారు. ఆ తర్వాత యేసు ప్రభుని అంటున్నారు, మాకు విశ్వాసములో వృద్ధి దయచేయమని ప్రార్థన చేశారు. సరిసారికి యేసు ప్రభు వారిని అల్ప విశ్వాసులు లేకుంటే విశ్వాసము లేని మూర్ఖతరము అని పిలవడం వాళ్ళకి కష్టం అనిపించింది. తర్వాత ఆయన గ్రహించారు ఈయన విశ్వాసమునకు కర్తని. తర్వాత అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా మాకు విశ్వాసములో వృద్ధి దయచేయమని
వారి యేసు ప్రభుకి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడో పేతురు జీవితంలో మనము గొప్ప మార్పు, గొప్ప మరి విప్లవం కనిపిస్తున్నది. ఆ దినాన మరి పెంతెకోస్తు దినాన పేతురు చేసిన చిన్న ప్రసంగము 3,000 మందికి పైగా మరి ప్రభువుని నమ్ముకునేటట్లు చేసినట్టు మనం చూస్తాం. కనుక ఎంత గొప్ప మార్పు! ఇంతకుముందు యేసు ప్రభు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వారిలో పిల్ల చేష్టలు కనిపించాయి. వారికి ఏమాత్రము వారి జీవితాలలో ఆ యొక్క పరిపక్వత లేని వారుగా ప్రవర్తించారు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురులో ఎంత గొప్ప మార్పు! కనుక ఆయన పరోక్షంగా ఉన్నప్పుడే వారు మరి ఎక్కువగా పని చేశారు, మరి ఎక్కువగా ప్రవర్తించారు, మరి ఎక్కువగా ప్రసంగం చేశారు. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించిన వారు. ఇది కారణం ఏంటంటే మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే శిష్యులు చెప్పారు, నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను అని చెప్పి ఇలాగూ చెప్పిన తర్వాత మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మరి అక్కడ పేతురు అన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పి యేసు ప్రభుని గురించి బహిరంగముగా మరి చెప్పిన సంగతులు అక్కడ మనకు మరి జ్ఞాపకం చేస్తున్నాయి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున తండ్రి నీకు బయలుపరచడు కానీ రక్త మాంసంలో నీకు బయలుపరచలేదని మరి పేతురుతో అన్నట్లు మనం చూస్తుంటున్నాం. సీమోను అంటే వినుట, యోనా అంటే పావురము లేక పరిశుద్ధాత్మ అని మనం చూస్తుంటున్నాం. కనుక పరలోకమందున తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క పేతురుకు ఆ యొక్క క్రీస్తుని గురించిన సత్యాలు బోధించినప్పుడు పేతురు తిరిగా అందరి ఎదుట బహిరంగముగా ఆ సంగతిని తెలియచేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఇది నిజమైన ఆరాధన. మన యొక్క సిద్ధపాటు ఈ విధంగా ఉండాల. మనము వారపు దినాలలో ఇలాంటి క్రీస్తుని గురించిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకున్న వారమై ఆ సంగతిని అందరి ఎదుట సంఘముగా కూడి వచ్చినప్పుడు బహిరంగంగా తెలియచేయడమే నిజమైన ఆరాధన. ఇలాంటి అనుభవము, సిద్ధపాటు మనం కలిగి ఉండాల. అందుకని యేసు ప్రభు పేతురు అంటున్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. నిజమైన ఆరాధన, క్రీస్తు అంగీకరించే, క్రీస్తును ఘనపరిచే, మహిమపరిచే ఆరాధన మనము చేసినప్పుడే మనము ధన్యులము. ఏంటి ఆ ధన్యత అన్నప్పుడు అక్కడ అక్కడే చెప్తున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కనుక పేతురు అంటే రాయి, బండ అంటే క్రీస్తు. మరి క్రీస్తు యొక్క పరిచర్యలో సంఘము కట్టే విషయంలో, సంఘం యొక్క నిర్మాణంలో పేతురు యొక్క భాగాన్ని అక్కడ చెబుతున్నాడు. మనము నిజమైన ఆరాధన చేస్తే దేవుడిచ్చే ధన్యతను అక్కడ చెబుతూ ఉంటున్నాడు. క్రీస్తు యొక్క పరిచర్యలో మనకు మరి దేవుడిచ్చే భాగాన్ని చెబుతున్నాడు. ఏమి ఇచ్చాడంటే అక్కడికి పరలోకపు తాళాపు చెవులు నీకు ఇస్తాను. ఎంత గొప్ప ధన్యత అది! సంఘం యొక్క నిర్మాణములో ఆరాధన యొక్క పాత్ర ఎంత గొప్పదో, నిజమైన ఆరాధన చేసినప్పుడు మనం ఎంత ధన్యులమో అక్కడ స్పష్టంగా వివరిస్తుంటున్నాడు. కాబట్టి తాళపు చెవులు దేవుడు మరి పేతురికి ఇచ్చినప్పుడు పేతురు ఆ యొక్క పెంతెకోస్తు దినాన ఆ తాళాన్ని తిప్పిన వాడుగా మనం చూస్తుంటాం. కనుక ఆ దినాన 3,000 మందికి పైగా, తర్వాత 5,000 మంది, అలాగూ మరి దేవుడు ఆ ధన్యతను పేతురు ఆ దినాన కనపరుస్తున్నట్టుగా, ఆ తర్వాత మరి అలాగూ కనపరుస్తూనే వెళ్ళిన వాడిగా కనిపిస్తుంటున్నాడు. కనుక మన యొక్క ఆరాధన నిజమైనదైతే, యథార్థమైనదైతే దాని వలన వచ్చే ధన్యత ఎంత గొప్పదో ఇక్కడ మనము చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు
చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వారు బలపరచబడి ఎంత గొప్పగా దేవుని చేత వాడబడుతున్నారో అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ యాకోబు కేవలము దేవుణ్ణి తన యొక్క ఆహారం కోసం, వస్త్రాల కోసమే నీవు నాకు దేవుడు అవుతావు, నువ్వు దయచేస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు, ఈ ప్రత్యక్షత అంతా కొట్టుకుపోయింది. ఆ ఆలోచనలో మిగిలింది ఒకటే, నాకు వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి. కనుక ఎంత భయంకరమైన మరి పరిస్థితి యాకోబులో మనం చూస్తుంటున్నాం. అక్కడ నేను నిలవకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం చూస్తాము 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం మనం చూస్తే 41వ అధ్యాయము 40-41 వచ్చిన. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీ కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతమును 10 మారులు మార్చితివి. ఎంత భయంకరమైన పరిస్థితి! 20 సంవత్సరాలు మోసపోతూ మరి నిద్ర లేక కదా, ఇక్కడ హాయిగా నిద్రపోయాడు, నిద్ర లేచి అని మనం చూస్తుంటున్నాం. ఎంత గొప్ప అనుభవము, ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప సమాధానము! దేవుని యొక్క ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను కలిగి ఆ స్థలములో నిలిచి దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉండాల్సింది పోయి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు ఏం చేశాడు? నిద్ర లేదు కదా, మోసపోయాడు. 10 మార్లు జీతం మార్చిన అక్కడే ఉన్నాడు. కానీ ఇదిగో దేవుడు నాకు కనిపించి వాగ్దానం చేసిన స్థలానికి నేను తిరిగి వెళ్తాను అని చెప్పినవాడు కాదు. ఇదే మన ఆత్మీయ జీవితంలో, మరి అనుదిన జీవితంలో జరిగే సంగతులు. మనం ఎంత మోసపోతున్నా ఆ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళం కాదు. దేవుని సన్నిధి తిరిగి రావడం లేదు. వెనకబడిన విశ్వాసులు చాలా మంది ఉంటున్నారు. దేవుని ప్రత్యక్షత కలిగినా కానీ, దేవుని చేత మరి హెచ్చరించబడినా కానీ దేవుడిచ్చిన ఆధిక్యతలు మర్చిపోతున్నాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోతున్నాం. ఎంత విచారమో చూడండి. కాబట్టి యాకోబు తిరిగి వచ్చిన వాడు కాదు. 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ 10 మార్లు జీతం మార్చినా, ఎంత మోసం చేసినా ఆ లాభాలను విడిచిపెట్టిన వాడు కాదు. 20 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు అక్కడ. ఇలాగూ మన జీవితాల్లో వ్యర్థమైన సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నాం. ఇప్పటికైనా ఆ వ్యర్థ జీవితాన్ని విడిచిపెట్టి మనము ప్రభు మనతో వాగ్దానం చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకుని, ప్రభు మనతో ఇచ్చిన దర్శనాన్ని, ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం తిరిగి వద్దాం, బేతేలుకు తిరిగి వద్దాం. ఆ గొప్ప స్థలాన్ని ఒకసారి జ్ఞాపకం ఆ గొప్ప ప్రత్యక్షతను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనము తిరిగి వచ్చిన ఎడల దాని వలన గొప్ప ఆశీర్వాదము, మేలు అన్నది అక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తాము 20 సంవత్సరాలు వ్యర్థము చేశాడు. ఇది దేవుని మందిరం అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు. ఒకవేళ అక్కడే నిలిచి ఉన్నట్లయితే దేవుని మందిరము ఉండేది, దేవుని ఇల్లు ఉండేది, తనకు ఉండేది, దేవునికి కూడా ఉండేది. చూడండి, 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము, 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనం. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. కనుక దేవుని యొక్క మందిరము ఎన్ని సంవత్సరాలు కట్టబడిందంటే 7 సంవత్సరాలు. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. సో దేవాలయానికి 7 సంవత్సరాలు, తన నగరికి 13 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు. ఇప్పుడు మీరు 2 కంపేర్ చేయండి. యాకోబు జీవితంలో మరి 20 సంవత్సరాలు లాభాను ఇంటి దగ్గర మరి ఆయన కష్టపడి నిద్ర లేకుండా మోసపోతూ గడిపిన సంవత్సరాలు, ఒకవేళ దేవుడు కనపడి తన ప్రత్యక్షతనిచ్చి వాగ్దానం చేసిన స్థలంలో నిలిచి ఉన్నట్లయితే 20 సంవత్సరాలు
తనకు దేవుని యొక్క మందిరము కట్టబడేది, దేవుని యొక్క తనకు కూడా సొంత నగరు ఉండేది. 20 సంవత్సరాలు మరి సొలొమోను దేవుని దేవాలయం కట్టినట్టుగా, తర్వాత తన నగరు కట్టించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యాకోబు అక్కడే నిలిచి ఆ 20 సంవత్సరాలు ఉన్నట్లయితే దేవుడు తాను వాగ్దానం చేసినట్లు ఇంత మంచి దీవెనలు ఇచ్చిండేవాడు. యాకోబు అక్కడ లేకపోవడం వలన, దేవుని మాట వినకుండా మరి దూరంగా లాబాను దగ్గరికి వెళ్ళిపోయిన కారణాన ఆ యొక్క దేవుడు తాను మరి తన ప్రణాళిక చొప్పున చేయాలనుకున్న సంగతులు, యాకోబు ద్వారా చేయాలనుకున్న సంగతులు అవి పోస్ట్ పోన్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, యాకోబు అక్కడే ఉండింటే ఆ సంతానం అక్కడే వర్ధిల్లేది, ఇశ్రాయేలీయులు అక్కడే వర్ధిల్లేవాళ్ళు, దేవుని యొక్క నిబంధన అక్కడ స్థిరపడేది, యుద్ధాలు చేయవలసిన అవసరం లేకుండా, ఆ కనాను దేశం నిమిత్తము వారు పోరాడవలసిన అవసరం లేకుండా మరి ఉండేది. అక్కడే వాళ్ళు వర్ధిల్లేవాళ్ళు, అక్కడే వారికి దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని ఇచ్చిండేవాడు. ఎంత కష్టపడ్డారు తర్వాత. అది కేవలము యాకోబును బట్టి. యాకోబు దేవుని మాట వినలేదు, 20 సంవత్సరాల వ్యర్థం చేశాడు. తన యొక్క సంతానమునకు ఆయన దీవెనకరంగా లేడు అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టమవుతుంటున్నది. అబ్రహాం విషయంలో కూడా అదే మనం చూస్తాం. ఇంతకుముందు కూడా చెప్పినట్లు గుర్తు, అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఊరను పట్టణం నుంచి బయలుదేరినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నీ తండ్రి ఇంటిని కదా మరి అందరినీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు తెరహును తీసుకొని వెళ్ళిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు నడిపించాల్సిన దానికి బదులు తెరహు నడిపించినట్లుగా మనం చూస్తాం. తెరహు ఎక్కడికి నడిపించాడంటే హారానికి నడిపించాడు. హారాన్ అంటే ఎండిన స్థలం. ఈ యాకోబు కూడా బేర్షెబా నుంచి హారానికి బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తాం 28వ అధ్యాయం. కనుక అబ్రహాము యొక్క అనుభవమే మరి యాకోబు కూడా కోరుకున్నట్టుగా మనం చూస్తాం. నిజానికి హారానులో ఉన్నంత కాలము మరి దేవుని యొక్క ప్రత్యక్షత లేని అబ్రహాముని మనం చూస్తాం. దాదాపు 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కాపురం ఉండేనంటే స్థిరపడ్డాడని అర్థం. 34 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా ఆత్మీయంగా ఎండిపోయిన వాడుగా అబ్రహాముని మనం చూస్తాం. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నడిపించాల్సింది పోయి తెరహు నడిపించాడు కనుక అతడు దేవుని యొక్క ప్రత్యక్షత లేనివాడుగా, ఎండిపోయిన వాడుగా కనిపిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే తెరహు చనిపోయాడో అప్పుడు దేవుడు తిరిగా ప్రత్యక్షమై దేవుడు మరి మరలా ఇంకొకసారి చెప్తున్నాడు, నీ బంధువులను, ఇంటి వారిని కదా, నీ తండ్రి ఇంటిని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు స్థలానికి వెళ్ళును అని చెప్పినప్పుడు అక్కడికి దేవుడు ఇదిగో ఈ యొక్క స్థలము నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు చూపించిన స్థలము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం కనానీయులు అందులో నివసించిరి. కనుక 30-40 సంవత్సరాలు హారాన్లో ఉండిపోవటం వలన ఆ యొక్క 40 సంవత్సరాల్లో కనానీయులు వచ్చి స్థిరపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకవేళ దేవుడు నడిపించిన రీతిలో దేవుడు యొక్క నాయకత్వం కింద అబ్రహాము వెళ్ళి ఉంటే కనానీయులు ఆ యొక్క స్థలానికి రాకముందే ఆ స్థలాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చిండేవాడు. శత్రువులు లేకుండా చేశాడు. చాలాసార్లు దేవుని యొక్క నాయకత్వం కింద ఇప్పుడు మనం చూసుకున్నాం. నిచ్చెన అంటే క్రీస్తు యేసు యొక్క మరి ఆ మధ్యవర్తిత్వాన్ని తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 1 వచనంలో నతానీయులతో మాట్లాడదే చెప్పాడు. ఇక్కడ నిచ్చెన కనిపిస్తున్నది, అక్కడ మనిషి కుమారుడు కనిపిస్తున్నాడు. మనిషి కుమారుడు మరి ఆ యొక్క నిచ్చెనగా మనం చూస్తాం. ఆయన యొక్క మధ్యవర్తిత్వాన్ని, దేవునికి మానవునికి మధ్యలో క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తాం. దూతలు ఎక్కుట ఆయన యొక్క యాజకత్వాన్ని, దూతల దిగుట క్రీస్తు యేసు ప్రవక్త అని మనకు తెలియజేస్తున్నాడు.
యెహోవా దానికి పైగా నిలిచారన్న సంగతి, ఆయన రాజుగా, ఆయన క్రీస్తు యేసు యొక్క శిరస్వత్వాన్ని తెలియజేస్తున్నాను. కనుక దేవుని ఇల్లు అంటే సంఘమే. సంఘానికి క్రీస్తు యేసు శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన యొక్క నాయకత్వం కింద మనము మరి వెళ్ళినట్లయితే ఆయన మనకు ఆ స్థలాన్ని చూపించేవాడుగా, మనము అక్కడ స్థిరపడేవారంగా, ఆ తర్వాత ఇశ్రాయేలులకు ఎలాంటి కష్టం లేకుండా, ఆ శత్రువులందరినీ శత్రువు లేకుండా దేవుడు చూపించినట్ల స్థలం వెళ్ళి ఉంటే హారానికి వెళ్లకుండా, తెరవకు నాయకత్వం కింద హారానికి వెళ్లకుండా దేవుడు చూపించే స్థలానికి వెళ్ళినట్లయితే అక్కడ కనానీయులు ఉండేవాళ్ళ కాదు. కనానీయులకు అవకాశం లేదు. కానీ దేవుని మాట విననప్పుడు, దేవుని యొక్క నాయకత్వాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, మానవుని నాయకత్వం ఒప్పుకున్నప్పుడు మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేవారమే కాదు, అంతేకాకుండా మరి శత్రువులు మనకు తయారవుతారని. అబ్రహాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనానీయుల్ని మరి ఓడించకుండా, కనానీయుల్ని తరిమివేసి ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవాల్సింది పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మరి 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంకొక 9 మంది తయారయ్యారు. నువ్వు ఒక్క శత్రువుని సులభంగా ఓడించావు. 14వ అధ్యాయంలో మనం చూస్తాం ఎలాగో లోతుని ఆ యొక్క 4 రాజుల నుంచి విడిపించాడో మనం చూస్తున్నాం. కనుక అబ్రహాము కనానీయుల్ని ఓడించగలడు, తరిమివేయగలడు. ఇది దేవుడిచ్చిన స్థలము నాది, ఇది నేను ఆక్రమించుకుని అప్పుడే చేసి ఉంటే, ఒక శత్రువు ఉన్నప్పుడే అది జరిగి ఉండేది, సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు 9 మంది తయారయ్యారు. తర్వాత రాబోయే తరానికి అది ఎంత గొప్ప సవాలుగా మారిందో, గొప్ప యుద్ధాలు చేయవలసి వచ్చింది. కనుక మనము దేవుని యొక్క నాయకత్వం కింద దేవుని మాట విననప్పుడు మరి దేవుడు వాగ్దానం చేసిన సంగతులు మనం స్వతంత్రించుకోకపోవడం వలన రాబోయే తరానికి మనము గొప్ప మరి పోరాటమే, యుద్ధమే, ఆ తర్వాత ఆయాసకరమైన సంగతులు వారి జీవితాల్లో మనం చూస్తాం. కనుక ప్రస్తుతము మనము ఈ తరంలో ఉన్న మనము దేవుని యొక్క నాయకత్వాన్ని ఒప్పుకుందాం, మానవుని నాయకత్వాన్ని కాదు. తెరహు చనిపోయే వరకు దేవుని యొక్క ప్రత్యక్షత లేని అబ్రహాముని మనం చూస్తాం. దేవుడు నడిపించిన స్థలానికి వెళ్ళాడు కానీ, చూచాడు కానీ, అక్కడ నిలిచి దాని కొరకు ప్రయాసపడినవాడు కాదు. ఎంత విచారం చూడండి. అబ్రహాం లాగానే యాకోబు కూడా దేవుడు ప్రత్యక్షపరిచిన ఆ స్థలంలో నిలిచి మరి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్న వాడిగా లేడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీవు నాకు ఆహారం, వస్త్రములు ఇస్తేనే నీవు నాకు దేవుడవు, అప్పుడే నీకు భగవంతు ఇస్తానని చెప్పి యాకోబు చెప్పిన వాడుగా మనం చూస్తాం. కనుక రాబో తరానికి మనము ఎలాంటి ఆశీర్వాదాలని మనము రాబో తరానికి మనము మరి పాస్ ఆన్ చేస్తున్నాం, ఎంత దీవెనకరంగా మనం ఉంటున్నాం, రాబో తరానికి మనము మన సంఘాన్ని మనం ఎలాగ సిద్ధపరుస్తుంటున్నాం. దేవుడు మనకు తన యొక్క వాగ్దానాల్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని మరి దేవుని కొరకు నిలవబడి మనము సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క మరి క్షేమం కొరకు మనము ప్రయాసపడవలసి ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటున్నది. దేవుడు తగిన సహాయాన్ని, సామర్థ్యాన్ని, ఆయన మాట వింటి ఆయన నాయకత్వం కింద మనము మరి ఉన్నట్లయితే మనకు దేవుడు తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు, తగిన సహాయం చేస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. అంతేకాదు ఆత్మీయంగా మనల్ని దీవించి మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. భౌతికంగా కూడా మన యొక్క ఎలాంటి కొదువ లేకుండా మనతో ఉంటాడన్నది దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనుక మరి ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, మరి ఆ యొక్క 20 సంవత్సరాల జీవితాన్ని మరి వ్యర్థం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటే అతనికి దేవుని మందిరము కట్టిండేవాడు. అంతేకాదు తనకు కూడా ఒక సొంత నగరును కట్టించుకునే పరిస్థితి ఉండేది. కనుక ఒకసారి మనము ఆ వ్యర్థమైన జీవితాన్ని, సంవత్సరాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు మనం తిరిగి వచ్చినలా మరి ఆ బేతేలు యొక్క అనుభవం మనకు సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ 4 సంగతులు మనము వచ్చే వారం చెప్పుకుందాం. యెహోవా ఉండే స్థలము, భయంకరమైన స్థలము, దేవుని మందిరము, పరలోకపు గవిని. ఒక మాట చెప్పి ముగిస్తాను.
అక్కడ 16వ వచనంలో, అది కాండము 28:16లో యాకోబు నిద్ర తెలిసి, ఇది చాలా గంభీరమైన మాట. నిద్ర తెలియుట, నిద్ర లేచుట, ఇది మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క అనుభవం కావాలి. నిజ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి. కనుక ఆ నిద్ర తెలియుట అన్నది కూడా గొప్ప అనుభవము. దానిని కూడా మనం ధ్యానం చేద్దాము. అయితే ఒక మాట చెప్తాను. నిద్ర తెలిసే వరకు అది పాత నిబంధన, నిద్ర తెలిసిన తర్వాత అది కొత్త నిబంధన. ఈ తేడాను మీరు ఒకసారి మనసులో పెట్టుకొని ధ్యానం చేయండి. నిద్ర కలలో ఉన్నంతసేపు, లేకుండా నిద్రపోతున్నంతసేపు అది పాత నిబంధన సత్యాలను అక్కడ మనం చూస్తాము. కానీ నిద్ర తెలిసిన తర్వాత ఆ కొత్త నిబంధన అనుభవంలోకి యాకోబుని మనం చూస్తాం. ఈ యొక్క సత్యాలు మనము గ్రహించిన వారమై మరి దానిని ధ్యానిస్తూ ఆత్మీయంగా మేలు పొంది మరి ప్రభు కొరకు ముందుకు సాగునట్లుగా, దేవుడు ప్రత్యక్షత కలిగి మనము దేవుని కొరకు పనిచేసే వారంగా ఉండనట్లు దేవుడు మనల్ని బలపరిచి నడిపించగలరు. దేవుడి మాటలు దీవించగలరు. వాక్యం అందించిన దేవుని సేవకులు జోసెఫ్ అన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేద్దాము. అనంతపురం నుంచి ఫ్రాంక్లిన్ అన్న ప్రార్థన చేస్తాం. ఫ్రాంక్లిన్ అన్న. దయాళని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం మాకు అందరికీ సజీవులుగా మీరు లేపి, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన వాసనలో చేరే భాగ్యాన్ని ఇచ్చానికి స్తోత్రమైన యాకోబుని గురించి, అబ్రాహాం గురించి ప్రభు ప్రత్యేకంగా వారు చేసినటువంటి ప్రభు నేను కార్యములు మీరు గుర్తు చేసానికి స్తోత్రం. వాళ్ళు జరిగిన మేళ్ళు, వాళ్ళు చేసిన నష్టాలు అన్ని మీరు మాకు ఈ ఉదయకాలం బోధించారని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడా ప్రభు నాయన మా గడిచిన కాలం అంతా వ్యర్థంగా ఉందేమో, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో నింపుకొని మా జీవితాలు ఉన్న నేను లోటుపాటు సరి చేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను జూమ్ యాప్ లో కనెక్ట్ అయిన సహోదరులు అందరి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాము. స్వామి సాయం దయచేయండి. ఉదయకాలం ఇంత మంచి సమయం, ప్రశాంతమైన సమయంలో ప్రభు మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ సంఘంలో చేర్చారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నేను ఆ ప్రభు వాక్యమైన సహోదరుని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కనుక తండ్రి సాయం దయచేయండి మా ప్రభు. నేను ఈ జూమ్ యాపన ప్రయాసాలతో కొనసాగిస్తున్న బర్నబాస్ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన సేవల కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాము. స్వామి ఎవరికైనా ఆయన అనారోగ్యంతో ఉన్నట్లయితే స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి తొందర లేకుండా నీ బిడ్డలు నీ మహిమార్థం జీవింపజేసే భాగ్యం దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని మమ్మల్ని తగ్గించుకుంటూ హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈ దినము కార్యక్రమాన్ని సహకరించిన ప్రియులందరికీ వందనాలు. దైవజనుడు జోసెఫ్ అన్నకు వందనాలు చెప్పి మనం సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.